నిర్గమకాండం 13వ అధ్యాయం. నిర్గమకాండం 13వ అధ్యాయం. నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువు. 2వ వచనం మనందరం కలిసి చదువు. నిర్గమకాండం 13 2వ వచనాన్ని మనందరం కలిసి చదువు. మోషే ప్రజలతో ఇట్లా, నేను మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమున జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బాహుబలం చేత దానిలో మేము బయట రప్పించును. పులిసిందేది తినదు. 2వ వచనం దగ్గర క్షమించండి, 3వ చదివా, క్షమించండి, 2వ వచనం చదువు. ఇశ్రాయేలీలో కలిసి చదువుదాం. ఇశ్రాయేలీలో మనుషుల యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. కళ్ళజోడు. ఇశ్రాయేల్లో మనుషుల యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా తొలిచూలు పిల్ల నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. యాక్చువల్ ఎందుకని అట్లా చెప్పాడు ఆయన గమనించండి. ఎందుకంటే 11వ వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. 11వ వచనం, యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కనానీయుల దేశంలో నేను చేర్చి దాన్ని నీకు ఇచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలను. వానిలో మగ సంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను. నీ కుమారులు తొలిచి ప్రతి మగవాన్ని వెల ఇచ్చి విడిపింపవలను. ఇక మీద నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నువ్వు వాడిని చూచి బాహుబలం చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించును. ఫరో మనల్ని పోనీయకుండా తన మనసును కఠినపరచుకొనగా యెహోవా మనుషులు తొలి సంతానమేమి, జంతువుల్లో తొలి సంతానమేమి, ఐగుప్తుల్లో తొలి సంతానం అంతయు సంహరించును. ఈ హేతు చేత నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలర్పించుతును. అయితే నా కుమారుల్లో ప్రతి తొలి సంతానం వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. ఈ మాటలు గమనించాం మనం. పెద్ద కొత్త అంటే ఈ విషయాలు తెలియనివి ఇంకా. సో 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఎట్లా వచ్చారు? వాళ్ళు గొర్రెపిల్ల మాంసాన్ని తినుకుంటా వచ్చారు. తినడానికి కూడా సమయం లేకుండా పోయింది వాళ్ళకి. సో కానీ గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి సంహార దూత నుంచి వాళ్ళు ఏం చేయబడ్డారు? విడిపించబడ్డారు అర్ధరాత్రి పూట. సో ఇప్పుడు సంహార దూత నుంచి విడిపించినప్పుడు ఇశ్రాయేల్లో ఎవరికి ఏం జరగలే. కానీ ఎవరైతే మరి వాస్తవానికి మరి ఐగుప్తులో ఉన్నటువంటి మరి ఆ తొలి సంతానం ఉందో, ఆ తొలి సంతానం అనేది ఖచ్చితంగా సంహార దూత ఏం చేశాడంటే పూర్తిగా అర్థం చేశాడు. అందుకే ఇశ్రాయేలులో లేదంటే ఒక మాటలో ఐగుప్తులో మరి వాళ్ళ వీధుల్లో గొల్లు వినపడిందంట. అక్కడ చాలా పెద్ద రోదన వినపడిందంట ప్రతి ఇంట్లో. ఎందుకంటే ఏం జరిగింది? ప్రతి తొలి సంతానం చనిపోయింది. యాక్చువల్గా అది గొర్రెల్లోనేమి, మేకల్లోనేమి, ఎట్లనేమి, మనుషుల్లోనేమి, ప్రతి ఒక్కరు. మీరు గమనించండి, తొలి సంతానం అంటేనే వాస్తవానికి చాలా హోప్స్ పెట్టుకుంటారు అందరూ కదా. తొలి సంతానం అంటేనే రూబెన్ గురించి జేకబ్ అన్నాడు, యాకోబు ఏమన్నాడు తెలుసా? నా బలమా, నా బలంలో ఉన్నటువంటి ప్రతీక అని చెప్పాడు. ఎందుకంటే నాకున్న బలం అంతా నీకు వచ్చింది అని చెప్పి రూబెన్ గురించి మాట్లాడి తొలి సంతానం. కానీ తొలి సంతానం ఏమైందంటే పూర్తిగా చనిపోయింది, చంపేశాడు సంహార దూత. అప్పుడు వీళ్ళకున్నటువంటి ఆశలు, వీళ్ళకున్నటువంటి గర్వం ఇదంతా పోతుంది ఒక దెబ్బకి. ఐగుప్తుల్ని అలా ఇశ్రాయేల్ ముందు అణిచాడు ఆయన. ఇలా అణిచినప్పుడు ఒక్కసారి ఆయన ఆలోచన చేస్తే, మనం ఆలోచన చేస్తే ఎట్ట అనిపించింది? ఇశ్రాయేల్ కంటే ఐగుప్తీయులు ఏమంత పెద్ద చెడ్డోళ్ళు, ఇశ్రాయేల్ని పెద్ద మంచోళ్ళ చెప్పండి? కరువు కోసం అనేక అక్కడికి వెళ్ళింది వీళ్ళు. కరువు కోసం అని వెళ్ళారు. వాళ్ళకి ఆహారం తింటున్నారు, వాళ్ళ నదిలో నీళ్లు తాగుతున్నారు. యాక్చువల్గా వీళ్ళు పెరిగి పెద్ద అయ్యారు. ఇశ్రాయేల్ కోసం ఐగుప్తుని చంపడం అనేది దేవుడి ముందు అంత కరెక్ట్గా ఏమనిపించదు ఎప్పుడు. ఎందుకంటే ఐగుప్తుల్ని కూడా చేసింది ఎవరు? ఆయనే కదా. ఐగుప్తుల్ని కూడా చేసింది ఎవరు? ఆయనే. ఇశ్రాయేల్ ఆయన ప్రజలైనప్పటికీ కూడా ఆయన వాళ్ళ శత్రువులైన ఐగుప్తుల్ని చంపడం ఆయనకేం ఇష్టం కాదు. గుర్తుపెట్టుకోలేదు ఎప్పుడైనా. ఈ విషయాన్ని బట్టి ఆయన ఏమన్నాడంటే, మీరు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి సంహరించబడ్డారు, కాపాడబడ్డారు. బట్ అట్ ద సేమ్ టైం అది మాత్రమే కాదు. ఏంటో తెలుసా?
ఐగుప్తులో తొలి సంతానం నేను చంపానంటే, ఇశ్రాయేల్‌లో తొలి సంతానం అలా వెయిట్ చేస్తుంటారు నా కోసం. నేను ఆళ్ళని చంపలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు నా కోసం ప్రతిష్ఠించబడినోళ్ళు. ఇది చక్కటి వాక్యం అక్కడ. మనకు అర్థం అవ్వాల్సిన మాట. ఐగుప్తుల మీద లేదా మనుషులందరి మీద ఆయన ప్రేమ ఎంతో ఇశ్రాయేలుకి అర్థం అవ్వాలి. ఇశ్రాయేల్ వన్ మ్యాన్ షో కాదు. ఇశ్రాయేల్ ఏమి ప్రత్యేకంగా పార్షికంగా వీళ్ళకి ఏది ఇష్టమో అది చేసేయడానికి అక్కడ లేడు ఆయన వాస్తవానికి. ఇశ్రాయేల్‌కి దేవుడి యొక్క హృదయం ఏంటో తెలియపరచడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందుకే వీళ్ళు తొలి సంతానం వచ్చినప్పుడు పిల్లలు అడుగుతారంట తల్లిదండ్రులు, ఏంటి నాయన నువ్వు మరి గాడిద పుడితే గాడిదకి బదులు గొర్రెపిల్లనిచ్చి దాన్ని విడిపిస్తున్నావు, గాడిదని బతకనిస్తున్నావు. అట్ ద సేమ్ టైం మగపిల్లలు పుడితే మగపిల్లల బదులు నువ్వు డబ్బులు ఇచ్చి మగపిల్లల్ని ఏం చేస్తున్నావు, విడిపిస్తున్నావు ఏంటి నాయన అని అడిగితే అప్పుడు వీళ్ళు చెప్పాలంట. ఏమని చెప్పాలంటే, ఫరో మమ్మల్ని దాసగృహం నుంచి పంపించకుండా తన హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు ఆయన వాళ్ళ తొలి సంతానాన్ని ఏం చేశాడు తెలుసా, చంపేశాడు. కాబట్టే వాళ్ళు మేము పెద్ద తేడా ఏం లేదు. కానీ వాస్తవానికి ఆయన వాళ్ళని దూరం చేసి మమ్మల్ని చంపకుండా వాళ్ళని చంపి చంపినప్పుడు మేము కూడా అట్టట్టు వాళ్ళమే కదా. అందుకని ఆయన ఏమన్నాడంటే, మీ తొలి సంతానాన్ని ఎవరికి ఇవ్వాలా, నాకు ప్రతిష్ఠించాను. నిజానికి ఇక్కడ కూడా ఈ తొలి సంతానం బతికే ఉంది. కానీ ఎవరికి వీళ్ళు దాసులు, యాక్చువల్గా ఆయనకి దాసులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి ప్రతిష్ఠించబడడం అనే పదానికి ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్ లేదా కాన్సిక్రేషన్ అనే పదం ఉన్నప్పటికీ కూడా శాంటిఫికేషన్, హోలీ అనే పదం కూడా వస్తాయి యాక్చువల్గా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రతిష్ఠించడం అంటే శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడే విధానం అని అర్థం. పరిశుద్ధపరచబడే విధానం. పరిశుద్ధపరచబడిన తర్వాత వాళ్ళు ఏమవుతారంటే పరిశుద్ధులు అయిపోతారు. అది దాని అర్థం. కాన్సిక్రేషన్ అంటే సమర్పించుకోవడం, దేవుడికి సమర్పించుకోవడం అని అర్థం. కానీ ఇక్కడ సమర్పించుకోవడం కాదు. ఇక్కడ ఏముంది, శాంటిఫికేషన్ ఉంది. అంటే పరిశుద్ధపరచుకోవడం, ప్రతిష్ఠించుకోవడం. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుకి తగిలిన ప్రతిదాన్ని ఏమవుతుంది తెలుసా, ప్రతిష్ఠించబడటం అని దాని అర్థం. సో చాలాసార్లు ప్రతిష్ఠించబడడం అనే పదానికి మనం ఏమని అడ్రస్ చెప్తామంటే, వాస్తవానికి మనలో ఉన్నటువంటి తప్పులు, లేదంటే మనకు తెలిసినటువంటి మరి లౌకికమైన పనులు, విషయాలన్నింటినీ కూడా పూర్తిగా బాగు చేసుకొని చక్కబెట్టుకుని ఆ తర్వాత ప్రభుకి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడం అని అనుకుంటాం. కానీ నిజానికి ఈ ఈ సంభాషణ అంత కరెక్ట్ కాదు యాక్చువల్. ఎందుకో తెలిసే, మీరు గమనించండి, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో బలి అర్పణ కానీ ఎవరైనా తీసుకొచ్చారంటే మందిరంలోకి, బలి ఇంతకు ముందు అదేం పరిశుద్ధమైంది కాదు. ఎప్పుడైతే మందిరంలోకి తేపడ్డాదో వెంటనే వాళ్ళు ఏమైపోయారు, పరిశుద్ధం అయిపోయింది. గమనించారు, అర్పణ అనేది బలిపీఠం మీద పెట్టినంత వరకు అది పరిశుద్ధమైంది ఏం కాదు. ఎప్పుడైతే బలిపీఠం మీద అర్పణ పెట్టబడిందో వెంటనే అది ఏమైంది, పరిశుద్ధం అయిపోయింది యాక్చువల్గా. అట్లనే వాళ్ళ బంగారం, వాళ్ళ డబ్బులు, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనప్పటికీ కూడా దైవికంగా తను ప్రతిష్ఠించుకున్నప్పుడు వెంటనే అది పరిశుద్ధం అయిపోతుంది. ఇది పరిశుద్ధత అనే పదానికి రైట్ అడ్రస్. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిష్ఠించుకోవడం అనే పదానికి ఉన్నటువంటి ఓ చక్కటి విషయం. ఇప్పుడు ఈ ప్రజలు ఐగుప్తుల కంటే గొప్పవాళ్ళేం కాదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు యెహోవాకు తమ ప్రతిష్ఠించుకున్నారో వెంటనే వీళ్ళు ఏమైపోయారు, ప్రతిష్ఠిత జనం అయిపోయారు, పరిశుద్ధులు అయిపోయారు. ఇది ప్రభు అక్కడ మిస్ చేయట్లా. నేను ఐగుప్తుని చంపానులే, కానీ మిమ్మల్ని చంపడం పెద్ద కష్టమేం కాదు. మన లైఫ్లో చాలాసార్లు ఇది అర్థం అవ్వాలి. ఐగుప్తు బానిసత్వం కింద మనం బతుకుతున్నాం. చాలా మందికి ఈ లోకం యొక్క బానిసత్వం అనేది విడదీసి చూడటం చేత కాదు. వాళ్ళ హృదయంలో నెమ్మది, సమాధానం, సంతోషం అనే విషయాన్ని లోకం ఎలా హరించింది అనే సంగతి వాళ్ళకి అర్థం కాదు చాలాసార్లు. దాన్ని విడదీసి చెప్పకపోవడం మూలాన ఏం జరిగిందంటే, లోకంలో ఉన్న బెస్ట్ పొజిషన్ దేవుడు మాకు ఇచ్చిన గొప్పతనం అని అనుకుంటున్నారు యాక్చువల్గా. నో, అది పాము పడక లాంటిది. అది ఎప్పుడైనా ఏం చేసిద్ది, వాస్తవానికి మనల్ని మింగేసిద్ది. ఒక్క మాటలో ఇది గుర్తుపెట్టుకోవాలా. లోకంలో ఉన్నటువంటి మంచి పొజిషను దైవికం వల్ల, దేవుడు వల్ల కలగకపోతే ఎప్పటికైనా కాదు, అది ఎప్పటికీ మనకు విరోధి. ఒక మాటలు గమనించాలి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, లోకంలో మనకు ఉన్నటువంటి బ్యాడ్ పొజిషన్ మనం చూడాలా. ఐగుప్తు గురించి చెప్పబడింది ఏంటంటే, అది ఇనప కొనివి లాంటిది అని చెప్పాడు. ఇశ్రాయేలీలకి కనీసం ఒక్క రోజు కూడా సెలవు అనేది లేదు వాళ్ళ జీవితాలకి. వాళ్ళు కనీసం ఈ రోజు సెలవు తీసుకొని తన ఫ్యామిలీతో గడపాలనే సంగతి మర్చిపోయారు. ఇదంతా పక్కన పెడితే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనే ఆయన ఉన్నాడు. ఆయన మనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఐగుప్తుకు వచ్చాము. ఇక్కడ మనం కరువుతో మనం ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చారు ఆహారం. ఆ తర్వాత మనం ఇక్కడే పెరిగి పెద్ద అయిపోయాం. మన పితరులు ఇక్కడికి వచ్చారనే సంగతే మర్చిపోయి అంత బలహీనం. దేవుడి గురించి ఎక్కడ ఆలోచిస్తారు? ఇక ఫ్యామిలీల గురించి ఆలోచించలేకపోతే వాళ్ళే దేవుడి గురించి ఏం ఆలోచిస్తారు? వాళ్ళు ఏ మాత్రం కూడా వాళ్ళ జీవితంలో నెమ్మది, సమాధానం, సంతోషం లేదు. దానికి మరి పక్కగా వాళ్ళ జీవితంలో ఎప్పుడు బిజీ, 24/7 బిజీ. ఎట్లా అంటే, ఎందుకు అంటే వాస్తవానికి వాళ్ళ జీవితాల్లో ఏం ఎరగకూడదంటే తెలుసా, వాళ్ళ జీవితం యొక్క విలువ వాళ్ళకి తెలియకూడదు. నేను ఈ మాట చెప్తే తప్పుగా అనుకోబాకండి. ఈ రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో మనకు ఉద్యోగాలు వస్తాయి. యాక్చువల్గా వీళ్ళు కోరుకునేది ఏంటో తెలుసా, మీకు క్వార్టర్స్ ఇస్తాం,
మీకు అన్నీ ఇస్తాం, కానీ మీరు 24/7 ఎవరి కోసం పనిచేయాలా? మా కోసం పనిచేయాలి. దెబ్బకి మన జీవితం అంతా ఏమైందో తెలిసే, హరించబడిపోయింది ఒక్క దెబ్బకి. నిజమే, నువ్వు అనుకుంటున్నట్టు నీ పొజిషన్ కంటే, నీ అంతస్తు కంటే కొంచెం పెద్దదన్నట్టు నీకు కనబడుతుంది. దాని వెనకాల ఉన్న దాసత్వం నీకు కొన్ని రోజులకి అర్థమవుతుంది. యాక్చువల్ నువ్వేంటో వాళ్ళకి ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇది లోకం యొక్క తీరు. ఆలస్యంగా తొందరగా చేసే పని అది. మనం గమనించాలా, మన దేవుడు మనల్ని పోషించలేడు అనుకుంటే, మన దేవుడు మనల్ని కాపాడలేడు అనుకుంటే కనుక మనం ఇటువంటి దారిలోనికి వెళ్ళవచ్చు. దేవుడు ఇవ్వకుండా ఉండే ఉద్యోగాలు ఉండవా? దేవుడు ఇచ్చే ఉద్యోగాలు ఉండవా అంటే ఉంటాయి. ఉద్దేశపూర్వకంగా ఆయన వేరే చోట తీసుకెళ్తాడు, వేరే కంపెనీలో ఉంచుతాడు, ఇవన్నీ చేస్తాడు. కానీ గుర్తుపెట్టుకోవాలి, దేవుడు లేకపోతే కనుక అది మనం ఇంకొకరికి చెప్పుకోలేనంత పెద్ద దాసత్వం అది. అంతెందుకు, చాలా మంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబం అనే దాంట్లో ఇరుక్కుపోయారు. వాళ్ళ యొక్క వ్యాపారం అనే దాంట్లో ఇరుక్కుపోయారు, లేదంటే వాళ్ళ యొక్క ఉద్యోగం అనే దాంట్లో ఇరుక్కుపోయారు. ఇట్లా ఇరుక్కుపోవడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వరల్డ్ సిచ్యువేషన్. అది మనకు అర్థం అవ్వాలి. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? అందులో నుంచి బయట తీసుకొచ్చాడు. దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలు ఐగుప్తులో తిన్నట్టు బయట తినరా? తింటారు. ఇశ్రాయేలు ఐగుప్తులో నైలు నీళ్ళు తాగినట్టే నీళ్లు తాగకుండా బతుకుతారా? తాగుతారు. జీవితంలో జీవన వ్యాపారాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వ్యాపారాలు అన్నీ ఉంటాయి. బట్ కానీ వాటిలో వీళ్ళు ఏమవ్వరో తెలుసా? ఇరుక్కోరు. దట్స్ వండర్ఫుల్ పాయింట్. అది ఇరుక్కోరు. ఇంతకుముందు వాటి చేతుల్లో వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళ చేతులు అవి ఉంటాయి. యాక్చువల్గా అది మన జీవితంలో మనకు అర్థం అవ్వాలి. ఆ ఇనప కొలిమిలోంచి ఆయన మనం విడిపించినప్పుడు మనం ఏదో గొప్పవాళ్ళం అని చెప్పి మనకున్న తొలి సంతానాన్ని విడిచిపెట్టలేదు ఆయన. మనం ఆయనకి ప్రతిష్ఠించబడ్డాం కాబట్టే ఆయన మనల్ని విడిచిపెట్టాడు. మన జీవితంలో ఇది మనకు అర్థం అవ్వాలి. లోకం మీదకి తీర్పు వచ్చినప్పుడు మనం ఎంతో చక్కగా ప్రొటెక్ట్ చేయబడతామని బైబిల్ చెప్పలేదా? నోవా జలప్రళయానికి వచ్చినప్పుడు ఆయన, నీ ఫ్యామిలీ నువ్వు ఒక ఓడ కట్టుకోండి, ఈ మాట చెప్పినప్పుడు లోకం అంతటి నుంచి ఈ కుటుంబాన్ని ఆయన ఏం చేశాడు? ప్రత్యేకించాడు కదా. వాళ్ళకంటే వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళ కాదు, వీళ్ళ స్థానాన్ని, వీళ్ళ కుటుంబాన్ని ఆయన ఏం చేశాడంటే ప్రతిష్ఠించాడు. ఒక మాట ఇది మనకు అర్థం అవ్వాలి. ఆ వచ్చిన మనకి అక్కడ కనపడకపోవచ్చు, అక్కడ విషయం అంతా అదే. ఇక మీదట నీ ప్రజలు నా సంతానాన్ని నా పేరిట మీరు ప్రబలిస్తారు. ఆ తర్వాత వాళ్ళు తప్పిపోయారు, తర్వాత అబ్రహాం ఎంచుకోవాల్సి వచ్చింది. ఇదంతా పెద్ద చరిత్ర మనకు తెలుసు. సమస్య అంతా ఒకటే, మనకున్నటువంటి భారం అంతా ఒకటే. మనము దేవుడికి ప్రతిష్ఠించబడిన ప్రజలు. అక్కడ తొలి సంతానం మాత్రమే అని చెప్పబడింది. ఇశ్రాయేల్లో చాలామంది ఉన్నప్పటికీ కూడా తొలి సంతానం అని చెప్పబడింది. నిజానికి ఇశ్రాయేల్ అందరూ ఎవరి సంతానం? ఆయన సొంతమే. ఈయన నా స్వాస్థ్యం, వీళ్ళు నా ప్రజలు అని చెప్పలేదా? చూడండి, నిర్గమకాండం 19:6 వచ్చిన ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 19:6. గమనించారా? సమస్త భూమి నాదే కదా, మీరు యాజక రూపమైన రాజ్యంగాను, మీరు ఒక మాటలో మీరు నా స్వాస్థ్యంగా పడ్డారు. యాక్చువల్గా సో మీరందరూ అని చెప్పినప్పుడు ఇశ్రాయేల్లో అందరూ కదా, మరి వెంటనే ఇక్కడ తొలిచూలు అనే విషయాన్ని ఎందుకు ప్రత్యేకించారు? విషయం అంతా ఒకటే. దేవుడి యొక్క ప్రజల మధ్యలో కూడా దేవుడి కోసం ఉండే తొలిచూలు అనే ఆ చక్కటి ఆ గర్వం, ఆ చక్కటి మరి లేదంటే ఆ ముందున్నటువంటి ఆ బలం దేవుడు ఎప్పుడు కోరుతూ ఉంటాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో అది జరిగింది. బట్ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి దేవుడు ప్రజలందరూ కూడా ఎలా ఉండడానికి పిలువబడ్డారు తెలుసా? ప్రథమ ఫలంగా ఉండడానికి పిలువబడ్డారు. ఇది మనకు అర్థం చేసుకోవాలి. మనల్ని అందరినీ ఆయన ఎలా చూడాలనుకుంటాడు తెలుసా? ప్రథమ ఫలంగా ఉండడానికి చూస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రథమ ఫలం. బట్ యాక్చువల్గా మీరందరూ ఎవరిలో ఉన్నారు? క్రీస్తులో ఉన్నారు. కాబట్టి మీరందరూ ఎవరో తెలుసా? ప్రథమ ఫలం. క్రీస్తు దాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. బట్ యాక్చువల్గా మీరు కూడా ఏమయ్యారు? ఆయనలో ప్రతిష్ఠించబడినోళ్ళు. ఒక్క మాటలో ఇది అంత గొప్ప సత్యం. ఇది చెప్పినప్పుడు, ఇది అర్థమైనప్పుడు ఎంత సంతోషం అవుతుంది. మనం పోయిన వారం చూసాం ఏంటో తెలుసా? ఆయన మన పాపాలు క్షమించడం మాత్రమే కాదు, మనలో ఉన్నటువంటి పాపాన్ని కలిగించే పాప స్వభావం అయినటువంటి అబ్రహాంలో మరి ఆగరంతో పోయినటువంటి ఆ పాప స్వభావం అనే దాన్ని కూడా ఏం చేశాడు? ఆయన సున్నతి చేసేసాడు యాక్చువల్గా. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆయన మన పాపాల నుంచి, లోకం యొక్క మరి శిక్ష నుంచి విడిపించడం మాత్రమే కాదు, మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఎవరి కోసం? ఆయన కోసం ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు ప్రభుకి నమ్మకంగా ఉండడం చేత కాదు అని అనుకుంటూ ఉంటాము. చాలాసార్లు ఏమనుకుంటామంటే ప్రభువుకి నమ్మకం ఉండలేం కాబట్టి మేము ఆయనకి ఎంతో దూరంగా ఉండేవాళ్ళం, ఎంతో బలహీనం లేదా చివరి ఉండేవాళ్ళం అని అనుకుంటాం యాక్చువల్గా. కానీ ప్రభు ఏమనుకుంటాడు తెలుసా? నో, వీళ్ళందరూ కూడా నా కోసం ఏమయ్యారు తెలుసా? ప్రతిష్ఠించబడినోళ్ళు. ప్రతిష్ఠిత అలా కొనసాగుతుంటే వాళ్ళని ఏమని పిలుస్తారు తెలుసా? పరిశుద్ధులు అని పిలుస్తారు. ఎటువంటి సందేహం లేదు. ప్రతిష్ఠిత, పరిశుద్ధులు ఈ రెండు కూడా ఒకటే. ఒక మాటలో చెప్పాలండి, పరిశుద్ధత, ప్రతిష్ఠిత అనేది పదం ఏంటంటే కొనసాగిస్తున్న పదం. బట్ పరిశుద్ధత అంటే ఇక అయిపోయింది అని దాని అర్థం. క్రీస్తు యేసులో మనం ప్రతిష్ఠించబడిన జనాంగం.
ఎడతెగ మన పాపాలు చూసుకుంటా దేవుడికి ఉగ్రత ఉందా లేదని టెస్ట్ చేసుకునే మనం ఒక్కసారిగా నువ్వు ప్రతిష్ఠించబడ్డావయ్యా దేవుడికి అంటే ఎట్టుంటుంది నన్ను అడగనివ్వండి ఒకసారి. మీరు ఎడతెగ్గ నేను ఎన్నో తప్పులు చేశాను, ఆయన నన్ను ఏమంటాడు అని చెప్పి బలి అర్పణల కోసమో లేదా క్షమాపణల కోసమో లేదా ఏడ్చి ప్రభువా నన్ను క్షమించమని చెప్పే విధానంలో మనం ఉంటే, ఆయన వచ్చి నేను నిన్నేం చేస్తాను తెలితే నా స్వకీయ సాంపాద్యం నా ప్రతిష్ఠితమైన జనం అన్నాడు అనుకోండి. అది ఎంత పెద్ద విషయం. మన జీవితంలో చాలాసార్లు ఈ లోకానికి అంటు కట్టబడకుండా ఉండడానికి కారణం ఇదే. లోకం వేరే, మనం వేరే. మీరు గమనించండి, ప్రతిష్ఠితమైన అనే ఆ విషయాన్ని గురించి ఇంక బాగా చెప్పాలంటే ఒకసారి చూడండి. దేన్ని ప్రతిష్ఠిస్తే ఎలా ఉంటుంది అంటే లేవికాండం 10వ అధ్యాయం దగ్గర, లేవికాండం 10వ అధ్యాయము 10వ వచనం దాన్ని దయచేసి 10వ వచనం. లౌకికమైన దానిని గమనించారా? ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రతిష్ఠించబడ్డం అంటే? ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రతిష్ఠించబడిన దానిలో నుండి లౌకికమైన దాన్ని ఏం చేయాలంట? సపరేట్ చేయాలంట. మనం చాలాసార్లు పాప సహితమైన విషయాన్ని చూస్తాం కానీ లౌకికమైన దాన్ని చూడం. ఎందుకంటే లౌకికం అనేది పెద్ద తప్పు కాదని మనకు అనిపించింది యాక్చువల్గా. కానీ నిజానికి ప్రతిష్ఠించబడింది అనే పదానికి అర్థం ఏంటంటే లౌకికంగా ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన సపరేట్ చేయాలనుకుంటాడు ఎంతసేపు. చాలాసార్లు వచ్చిన కష్టం ఇదే. విశ్వాసుల్లో కానీ కొంతమంది ఎరగకపోతే దేవుడి యొక్క వాక్యం ఇది తప్పు కాదు కదా, ఇది ఎందుకు దేవుడు విడిచిపెట్టమంటాడు? యాక్చువల్గా నాకు తెలిసిన ఒక యవనస్తుడు క్రికెట్ ఆడటం తప్పు కాదు కదా, ఎందుకు దాన్ని విడిచిపెట్టమని అడుగుతాడు. ఒకసారి అడిగాడు యాక్చువల్. గమనించండి, దేవుడు దానికి జవాబు చెప్పినప్పుడు అతను చక్కగా దాన్ని లోబట్టాడు. విషయం అంతా ఒకటే. దేవుడికి ప్రతిష్ఠించబడ్డాము అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధత అనే పదానికి పైనుంచి వచ్చిన దాన్ని పొందడం మాత్రమే కాదు, పరిశుద్ధత అనే పదానికి దానికి ఉన్నటువంటి ఇంకో మీనింగ్ ఏంటంటే లోకం నుంచి తెంచబడడం, ఒక మాటలో తెగవేయబడటం. ఇది మనకు అర్థం అవ్వాలి. దేవుడికి ప్రతిష్ఠించబడిన ప్రజలు ఎప్పుడు ఇట్టడోళ్లే. అందుకని లోకం వీళ్ళకి సపోర్ట్ చేయదు. ఒకవేళ నువ్వు దేవుడి బిడ్డగా ఉండాలనుకుంటే లోకం నీకు సపోర్ట్ చేయలేని స్థితి చూసి నువ్వేం ఆశ్చర్యపడవద్దు. లోకం ఎప్పుడు కూడా ఆయనకి సపోర్ట్ చేయలేదు, ఎవరు సపోర్ట్ చేయదు, మనకు కూడా ఆయనకి సహాయం చేయదు. అది మనల్ని సపరేట్ చేసి చూసిద్ది. తెలివిగా దాని దగ్గర దానిలాగా, దీనిలాగా, ఈయన దగ్గర ఈయనలాగా మనం ఉండలేం. అది నిజంగా ఒక రకమైన కర్స్, శాపగ్రస్తమైన విషయం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మన ప్రభు కోసం నమ్మకంగా ఉన్నామా, తెలియకుండా లోకం మనల్ని తేడాగా చూసి వీళ్ళు మనోళ్ళు కాదని చెప్తూ ఉంటుంది. అది మంచిదే. ఎందుకంటే అదే ఎవిడెన్స్ మనం దేవుడి యొక్క బిడ్డలమని. వాస్తవానికి మనం చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి ఈ గుర్తులతో మనం సంతోషపడాలి. అప్పుడు మనకు అర్థం అవుద్ది దేవుడు ఎటువంటి పెద్ద స్వాస్థ్యంలోకి మనం పిలిచాడా, ఎటువంటి ఆయనకి మనం ప్రతిష్ఠితమైన జనమయ్యామా అనే సంగతి మనకు అర్థం అవుతుంది. చాలాసార్లు సమర్పించుకోవడం అనే పదానికి ఈ మధ్యలో ఏం చెప్పారు తెలుసా? ఎందుకు కష్టాలు, ఎందుకు మనుషుల మధ్యలో ఐబీబీ సమస్యలు వస్తాయి, లేదంటే హెచ్చుతగ్గులు ఉంటాయి, గెలిపోవటంలు ఉంటాయి, లేదంటే వెనక ముందు మాట్లాడతారు, ఇట్లాంటి ఇవన్నీ పక్కన పెడితే వాస్తవానికి ఆయనకి మనం ఎవరో తెలుసా? ప్రతిష్ఠించబడిన ప్రజలు. దాంట్లో తేడా లేదు. ఆయన మన విషయంలో ఎవరు తప్పిపోడు. మనుషులు ఏమైనా ఎట్లాగైనా అనుకోవచ్చు, మనుషులు ఎట్లాగైనా ఉండొచ్చు, బట్ ఆయనకి మనం ప్రతిష్ఠించబడిన వాళ్ళం. ఆయన పేరుతో ఆయన ప్రజల మధ్యలో మనం తిరుగుతాం. యాక్చువల్ మనలో ప్రతి ఒక్కరికి దిక్కుతుంది. బైబిల్ అదే చెప్పింది. చూడండి ఒకసారి, హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 14వ వచనం. ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడే వారికి సదాకాలం ఏం చేశాడు? సంపూర్ణులుగా చేశాడు. పరిశుద్ధపరచబడే వారిని ఆయన ఒకే ఒక్క బలి అర్పణ చేత వాళ్ళని ఏం చేశారంటే కంప్లీట్ చేసేసాడు. ఆయన సిలువలో చేసి ముగించినటువంటి ఆ కార్యం ద్వారా మనం ఏమయ్యామో తెలుసా? పరిశుద్ధపరచబడాల్సింది మనము పరిశుద్ధపరచబడడం వల్ల వచ్చిన ఆ పీక్ స్టేజ్ అంటే ఉన్నతమైన ఆ శ్రేష్టత మన జీవితంలో సామాన్యంగా వచ్చేసింది. అందుకే చూడండి, చాలా సింపుల్గా దేవుడు ఏం కోరుతున్నాడో అది కోరాలని మన హృదయంలో ఒక చక్కటి జీలు వచ్చింది. నా జీవితంలో నేను బాగా గమనించిన విషయం ఇదే. నేను ఒక మాట దేవుడి గురించి చెప్తుంటే ఇంకొకరికి ఎలా అర్థం అవుతుంది అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ లోకంలో మంచి చెప్పడానికి చాలామంది ఉంటారు, కానీ ఎవరికి అర్థం కాదు. అది దానికి తిరగబడి అర్థం అవుతూ ఉంటుంది. మంచి చెప్పడానికి చాలామంది ఉంటారు, అంతే. మన పిల్లలకు కూడా మనం చెప్తాం, కానీ వాళ్ళకి అర్థం కాదు. తెలివిగా మాట్లాడతారు. యాక్చువల్గా వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పి మనం ఆశ్చర్యపోతాం.
విషయం అంతా ఒకటే. మనం కానీ ప్రభు గురించి మాట్లాడేటప్పుడు దేవుడి బిడ్డలు తెలియకుండా ఏం చేస్తున్నారు, దాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఎలా అర్థం చేసుకుంటున్నారు? వాళ్ళ జీవితంలో ఎక్కడి నుంచి విడిపించబడ్డారంటే చాలా భయంకరమైన కొలిమి నుంచి విడిపించబడ్డారు. విడిపించబడ్డం మాత్రమే కాదు, వాళ్ళు ఎవరి కోసం పరిశుద్ధపరచబడడానికి అప్పగించబడ్డారంటే దేవుడి కోసం. అలాంటి సమయంలో వాళ్ళు పరిశుద్ధపరచబడే ఆ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎట్లాగంటే ఒక్కసారి పరిశుద్ధపరచబడే వారిని సంపూర్ణులు చేయడకు ఆయన ఒక్క అర్పణ అర్పించాడు అంతే. మన జీవితంలో పాపాలు పోయినాయని సంతోషపడ్డాం నిజమే. మనలో పాప మరి నియమం అనేది పోయింది, సంతోషపడ్డాం నేమే. కానీ వాస్తవానికి ఇప్పుడు మనం ఎవరి ప్రతిష్ఠితమైన జనం తెలిసాను, మన ప్రభు అయిన దేవుడి యొక్క ప్రతిష్ఠితమైన జనం. ఆయన దానికోసం ఒక్క అర్పణ చేసి మనల్ని పరిశుద్ధపరిచేసాడు. ఎట్లా ఉంటుందన్న ఇది? దేవుడు కోరుకున్నట్టే మనం కోరుకోవడం. ఇది అది ఊరకనే రాదు. ఐగుప్తులో ఉన్నప్పుడు మనకు అది తెలియనేదే లేదు. మరి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకి ఈ లోకంలో బతుకుతున్నప్పుడు మనకు అది తెలియదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధపరచబడ్డామో క్రీస్తు యేసులో, ఇది తప్పు కదా, ప్రభు కోసం మనం ఇలా చేయాలి కదా, ఇలా ఉండాలి కదా అనే ఒక చక్కటి సెన్సేషన్ మన జీవితంలో ఉన్నప్పుడు అదొక చక్కటి రుజువు మనం ప్రతిష్ఠించబడిన ప్రజలం దేవుడి కోసం అని. రైట్, ఇంకో వచనం చూద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికే 13వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధపరచుడు. మీరు గమనించారా? యేసు కూడా తన ప్రజల్ని పరిశుద్ధపరచడానికి యెరూషలేములో శ్రమ పొందాడు అని ఇక్కడ రాయలేదు. ఎక్కడ రాశారు? ఏం రాశారంటే గవిని వెలుపుట. అంటే అర్థం ఏంటో తెలుసా? యెరూషలేము అనేది మతానికి గుర్తు ఉంది అక్కడ. యాక్చువల్గా ఈ మతంలో నుంచి ఆయన తన ప్రజల్ని పరిశుద్ధపరచడానికి ఎక్కడికి వెళ్తాడు తెలుసా? సపరేట్ అవుతాడు. యాక్చువల్గా ప్రత్యేకించబడి దేవుడి కోసం అనే పదానికి వచ్చినప్పుడు ఇది నాది అని చెప్పడాలంటే ఇంతకుముందు ఉన్న ప్రజలతో ఏమవ్వాలి తెలుసా? వాళ్ళు బ్రేక్ అవ్వాలి. ఇది ఎంత పెద్ద విషయం. మనం చాలాసార్లు రెండు పక్కల మెయింటైన్ చేయాలనుకుంటాం. సారీ బ్రదర్, అది నీకు ఎడతెగని ఆయాసం తప్ప వేరే దారి లేదు, తప్ప వేరే ఒకటి కాదు. గుర్తుపెట్టుకోవాలి. మన లైఫ్లో ఆయన చెప్పేది ఏంటో తెలుసే? నేను వాళ్ళని పరిశుద్ధపరచడం కోసం వాళ్ళు నాకు దూరంగా వెళ్ళగా నేనే వాళ్ళని దూరంగా తీసుకొచ్చా. ఎక్కడికి తెలుసా? మతం అనే దాంట్లో నుంచి వాళ్ళని ఏం చేశానంటే దూరంగా తీసుకొచ్చా. మతంలో మనం బతికిన రోజులు లేవా? ఖచ్చితంగా. అది ఎందుకు చేస్తున్నామో ఎలా చేస్తున్నామో కూడా తెలియదు. అందులో మనం జీవించడం మన జీవితంలో చాలా కాలం నడిచిపోయింది. మోయలేని బరువులు, సంతోషం లేనటువంటి పండగలు, సంతోషం లేనటువంటి సంగతులు, అర్థం అంటే ఏంటో చెప్పకుండానే నువ్వు కళ్ళు మూసుకొని ఈ చెయ్యి అని చెప్పి పెద్ద ఆజ్ఞలు, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు తిరగలేదా? తిరిగినాయి. మన జీవితంలో మనం చెప్పొచ్చు. ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నామో తెలియని అంత రీతిలో కొన్ని సంవత్సరాలు నేను గడిపామని నా జీవితంలో నేను చెప్పగలను. కొన్ని సంవత్సరాలు ఎందుకు అని అడగదేనే తప్పు అవుతుంది. కానీ ఈరోజు అది కాదు. ఆయన దానిలోంచి ప్రత్యేకించాడు. మనం అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన రక్తం చేత మనల్ని ఏం చేశాడంటే పరిశుద్ధం చేశాడు. అర్పణ, రక్తం, ఈ రెండింటికి వాల్యూ ఉంది. అర్పణ అంటే ఆయన మన కోసం మరి విలువిచ్చి వదిలేయటం. ఒక మాటలో మన కోసం కావాల్సిన రిక్వైర్మెంట్, దేవుడికి కావాల్సినటువంటి అసలైనటువంటి దేవుడు కోరిన దాన్ని చేసి మనల్ని విడిపించడం. రక్తం అనే పదానికి వచ్చినప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే విలువిచ్చి మనల్ని ఏం చేశాడంటే కొన్నాడు అని దాని అర్థం. ఉదాహరణ చూడండి, మొన్న మేము బట్టలు కొట్టుకెళ్ళాం చోట. నేను పెద్ద సేవకుడు, నేను వెళ్తే ఆయన రేమండ్స్ దాంట్లో తీసుకెళ్ళాడు. ఆయన ఏదో కొనుక్కుంటున్నాడు. యాక్చువల్గా నేను కూడా ఉన్న పక్కనే తెర చూస్తే పెద్ద రేమండ్స్ ఎక్కడ ఉందని ఇంత పెద్ద రోల్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన కట్ చేసి ఆ పీస్ని తీసుకొని రావాలా. గమనించారా? కట్ చేసి పీస్ తీసేవగానే దాని అర్థం ఏంటి తెలుసా? ఈ పీస్ తీసుకోబడినటువంటి ఈ పీస్ ఎవరిది అయిపోయింది? ఆ బ్రదర్ది అయిపోయింది. యాక్చువల్లీ అట్ ద సేమ్ టైం ఆ పీస్ ఏమవుతుందో తెలుసా? ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ పీసెస్లో నుంచి కట్. దిస్ ఈజ్ సంథింగ్ ప్రతిష్ఠించబడటం అంటే ఇది దాని అర్థం. మనం ఈ లోకం యొక్క తాన్లో నుంచి కట్ చేయబడి ఎవరికి ప్రతిష్ఠించబడతాం తెలుసా? ప్రభువుకి ప్రతిష్ఠించబడి. ఇదే ఇక్కడ ఈ వచనం చెప్పేది. ఆయన గవిని వెలుపుట శ్రమ పొందాడు అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? లోపల ఆయనకి సంబంధించిన ఏ విషయం లేదు ఆయనకి. అందుకే ఆయన గవిని వెలుపుటికి వచ్చాడు. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. మన లైఫ్లో ఆయన మనల్ని మతంలో నుంచి, మొట్టమొదటి లోకం నుంచి మనల్ని సపరేట్ చేయడానికి, రెండోది మతంలో నుంచి మనల్ని సపరేట్ చేయడానికి ఆయన సిలువ మోసుకొని గవిని వెలుపుటికి వచ్చాడు మనల్ని ప్రతిష్ఠించడానికి, మనం ఆయన కోసం ప్రత్యేకంగా ఉండడానికి. ఈ సంగతి గుర్తుపట్టాలి. అంత మాత్రమే కాదు. చూడండి, మొదటి కొరింథీయులు 6వ అధ్యాయం, బహుశా మొదటి కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. 11వ వచనం.
మొదటి కొరింథీయులు 6:11. ఆ, ఆ, ఉమ్, ఉమ్. చూడండి, మీలో కొందరు అట్టివారే ఉంటిరి కానీ ఎట్టివారు పైన ఒక మాట ఉంచండి దయచేసి. 9వ వచనం చదువుతాం. 9వ వచనం నుంచి ఆ, చదవం. ఆ, ఉమ్, 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 ఉమ్. ఎంత చక్కని మాట. పరిశుద్ధపరచబడాలి అనే పదం రాస్తాడేమో అని చెప్పి నేను చాలా చాలా బాగా ఈగర్గా చదివాను. కానీ మీరు ఆల్రెడీ ఏమైతే తెలుసా, పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. పౌలు కొరింథీయులతో ఎంత చక్కగా డీల్ చేశారని ఆలోచిస్తే మన కళ్ళమ్మ నీళ్ళు రాకుండా ఉండవు. ఎందుకంటే వీళ్ళు గొడవలు పడతారు, ఒకరి మీద ఒకరు మాటలు చెప్పుకుంటారు, లేదంటే గ్రూపులు చేస్తారు. పసిపిల్లలు వీళ్ళు శరీరానుసారులు, పాలు తాగేవాళ్ళు. విల్టాన్ డోల్తో ఆయన ఏమంటారంటే, మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు అంట మాత్రమే కాదు, ఆయనే మీకు పరిశుద్ధత అయి ఉన్నాడు. నిజానికి ఇంగ్లీష్ బైబిల్లో ఆయనే మీకు శాంటిఫికేషన్ అని రాస్తుంది. మొదటి కొరింథీ 1:30 ఆయనే మీకు శాంటిఫికేషన్ అని రాస్తుంది. సో ఇప్పుడు ఆయన మీకు ప్రతిష్ఠించబడిన వాళ్ళు, ఒక మాటలో ఆయనే మీకు పరిశుద్ధత. అంత మాత్రమే కాదు, ఆయన మీలో నివసిస్తున్నాడు. మొదటి కొరింథీ 3:16 ప్రకారం ఆయన మీలో నివసిస్తున్నాడు. ఆయన మీలో నివసించి మీ దేహం ఆయనకి ఆలయం అని చెప్పగలిగాడు. అంతేకాదు, మీలో చాలామంది అట్టున్నారు. ఎందుకంటే జారులు, విగ్రహారాధన, వ్యభిచారులు వీళ్ళందరూ ఉన్నారు. బట్ కానీ ఇప్పుడైతే మీరు ఆయన యొక్క నామం చేత, ఆయన యొక్క ఆత్మ చేత కడగబడిన వారే పరిశుద్ధపరచబడ్డారు. చూడండి, ఆయన కేవలం మనల్ని మరి బయటికి తీసుకురావడం మాత్రమే కాదు, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసండి, ఎడతెగక ఆయన పేరు పిలిచిన ప్రతిసారి ఆయన మనం దైవికమైన ప్రణాళికలో ఉన్నటువంటి ఆ నిజమైన తలంపులు మనకిస్తాడు. అదే సమయంలో పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా ప్రతిష్ఠించబడిన ప్రజలుగా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తూ ఉంటాడు మన జీవితంలో. మనం చాలా సామాన్యంగా ఉంటాం, ఏమాత్రం బాధ్యత లేకుండా పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలన్న సంగతి కూడా మనకు అర్థం కాకుండా చాలా ఈజీగా ఉంటాం. సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఈ రెండు కూడా దాన్ని ఆ పరిశుద్ధాత్మ నుంచి పక్క తీసుకొచ్చేలా చేస్తూ ఉంటాయి ప్రతిసారి. కానీ పరిశుద్ధాత్మ ఎంతో వివేకంగా ఒక నిజమైన సేవకుల్లాగా మన లోపల నిలబడి, ఇదిగో ఇది దేవుడి యొక్క విషయం, నువ్వు దానికోసం నమ్మకం ఉంటావా, ఆయన కోసం పని చేస్తావా అని చెప్పి మనలో దాన్ని క్రియేట్ చేస్తాడు ఆయన. మనం చెప్పబడే బోధలు అవి చేస్తున్నాయంటే కంటే అంత రైట్ కాదు. అది మన లోపల నివసించే పరిశుద్ధాత్మ అది చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆయన నామాన్ని పిలిచిన ప్రతిసారి మనం ఏమవుతుందో తెలుసా, పరిశుద్ధపరచబడుతున్నాం యాక్చువల్గా. ఎందుకో తెలుసా, ఈ లోకంతో నింపబడిపోయింది, లౌకికమైన దాంతో నింపబడిపోయింది ప్రతిదీ. మనం అనుకోకపోవచ్చు, అది పెద్ద కొత్తగా కనపడకపోవచ్చు మనం, కానీ మనకి లోకం అంటే ఏంటో పెద్ద కొత్తగా కనిపించకపోవచ్చు. కానీ దాని యొక్క మరి పరాకాష్ట ఏంటో మనం చూసిన రోజున దేవుడు మనకి ఎటువంటిది మరి ఆధిక్యత ఇచ్చాడని చూసి మనం ఆశ్చర్యపోతాం. ప్రభువా, నువ్వు నన్ను పాపం నుంచి విమోచించడం మాత్రమే కాదు, నువ్వేం చేసావని తెలుసా, నన్ను ఈ లోకం నుంచి నన్ను విమోచించవయ్యా. ఎందుకంటే లోకం మీద ఎప్పుడు ఎవరు ఉగ్రత ఉంటుందంటే దేవుడి యొక్క ఉగ్రత ఉంటుంది. దేవుడి యొక్క ఉగ్రత లోకం మీద ఉంటుంది. అందుకే ఎఫెసీ పత్రిక 2:3 రాస్తుంటుంది, మీరును స్వభావ సిద్ధంగా ఈ వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి మీ మనసుకు నడిచినటువంటి తెలిసినటువంటి కోరికలు చెప్పుని మీరు ఏం చేశారు, నడుచుకొని స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకు పాత్రులై ఉన్నారు. దైవ ఉగ్రత అది ఎక్కడ ఉందండి? ఎఫెసీలో అడగాలి, దైవ ఉగ్రత ఎక్కడ ఉంది? మేము శుభ్రంగా బతుకుతున్నాం కానీ. సర్పసంతారు అక్కడ చెప్పలా, బ్యాప్టిజం ఇచ్చి యోహాను మరి యూదులతో, లేదంటే దేవుడి యొక్క వాక్యాన్ని తెలిసినప్పటికీ కూడా పక్కన పెట్టేసిన వాళ్ళు ఏమని పిలిచారంటే, ఈ సర్పసంతానమా మీరు రాబో ఉగ్రత నుంచి తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి దేవుడి యొక్క ఉగ్రత అట్లాంటిదే, అది మనకు అర్థం కాదు. అది ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఎట్లాగైనా చేసేసిద్ది మనకు అర్థం కాదు. ఎందుకు ఎట్లా జరిగిపోయింది, ఎందుకు అట్లా జరిగిపోయింది, లేదా బయట చాలా అట్లా గమనించే విషయం అంది. దేవుడికి ప్రణాళిక చెప్పిన దేవుడి యొక్క బిడ్డలకు అంతా జరుగుతూ ఉంటుంది, దాంట్లో తేడా ఏం లేదు. కానీ కొన్నిసార్లు మనకు అది అర్థం కాకపోవచ్చు. కానీ నిజానికి లోకంలో జరిగే విషయాలు అట్లాంటివి కాదు, అది సంథింగ్ డిఫరెంట్. అది క్రూరంగాను, అది ఎట్లా ఉంటుందంటే పూర్తిగా అది మనల్ని కబళించినట్టు మనకు అర్థమైపోతుంది యాక్చువల్గా. అప్పుడు మనకు అర్థం కాదు, ఏంటి ఇంత పెద్ద అధికారం ఉంది, ఏంటి ఇంత పెద్ద నాకు ఇష్టం లేని పని జరుగుతుంది ఇక్కడ అని మనం అనుకుంటాం.
మొట్టమొదటిగా ఆదాము ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఫీల్ అయింది అదే. ఏదైనా తోటలో ఉన్నప్పుడు అతనికి ఆకలి అంటే ఏంటి తెలియలే. ఏదైనా తోటలో ఉన్నప్పుడు అతనికి చెమట అంటే ఏంటి పట్ల. ఏదైనా తోటలో ఉన్నప్పుడు అతనికి అతను విత్తాలి, నాటాలి, లేదా దానికి నీళ్ళు పెట్టాలి, కొయ్యాలి, కూర్చుకోవాలి, తర్వాత దాన్ని బాగు చేసుకోవాలి, తినాలి అని ఇట్లాంటివి ఏమి లేవు ఆయనకి. కానీ ఎప్పుడైతే ఈ లోకంలోకి వచ్చాడో ఆయన కన్నీళ్ళు వచ్చాయి, బాధ వచ్చింది. ఓ దేవుడా, దానికి ఒక క్రూరత్వాన్ని చూసి ఆయన ఏడుస్తాడు. ఎందుకంటే దాన్ని గెలవలేడు. ఇంతకుముందు ఆయన చేతిలో ఉన్నప్పుడు అది చాలా బాగుంది. ఎప్పుడైతే ఆయన చేతిలో నుంచి బయటకు వచ్చాడో ఇతని మీద వేరే ప్రభుత్వం నడుస్తుంది, అది లౌకికం. మన జీవితంలో దాన్ని అలాగే చూడలేకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతిష్ఠితమైనటువంటి పరిశుద్ధత అనే దాన్ని మనం చూసి సరిగ్గా హర్షించలేమేమో. బహుశా గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఈ లోకం నుంచి ఇందులో ఉన్న విషయాల నుంచి మనం సపరేట్ చేశాడు. ఇక్కడ జరిగేది ఏంటంటే, మన దేవుడు నమ్ముకొని ప్రతిష్ఠించబడిన ప్రజలమైనప్పటికీ కూడా లోకం లౌకికమైన దాంతో నిండిపోయింది కాబట్టి ఎడదగ్గ అది మనల్ని భ్రమ పెడతా ఉంటుంది, పాడు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా మనం ఏం చెప్తాం తెలుసా, ఆయన నామాన్ని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మనం ఏమవుతున్నాం, పరిశుద్ధ పరచబడుతున్నాం. ఎంత చక్కని మాటలు ఇవి. చాలాసార్లు నేనేమనుకుంటానంటే, ప్రభువుకు నన్ను నేను ప్రతిష్ఠించుకోవాలిగా. నువ్వు ఆయన నీ కోసం చేసిన విధానాన్ని చూడు, నువ్వెప్పుడు ఆయన చేతిలో సేఫ్గా ఉన్నావు. అది నీకు అర్థం కాలేదు అంతే. వాస్తవానికి లేఖనం అదే చెప్తుంది, ఆయన నిన్ను ప్రతిష్ఠించాడు. మీరు ప్రతిష్ఠితమైన జనం. ఒక్క మాటలో మీరు ఆయన కోసం ప్రత్యేకించబడిన వాళ్ళు, ఈ లోకం నుంచి తెగవేయబడిన వాళ్ళు, ఆయన దాసులుగా, ఆయన ప్రజలుగా ఉండడానికి కావాల్సిన ఏర్పాటు చేయబడిన వాళ్ళు. ఇది మనకు అర్థం అవ్వాలి. కేవలం మనం చేసిన పాపాలు క్షమించడం మాత్రమే కాదు, మనలో ఉన్న పాప స్వభావం అనేటువంటి పాప నియమాన్ని నుంచి పక్కనకి తప్పించడం మాత్రమే కాదు, ఆయన మనల్ని ప్రతిష్ఠించాడు ఆయన కోసం. సొలొమోను యొక్క ఛాంబర్లోకి, ఆయనకు మందిరంలోకి వెళ్ళాలంటే రాణి మాత్రమే వెళ్ళగలదు. ఇంకెవరైనా వెళ్తారా? వెళ్ళలేరు. సొలొమోనుకి ఎంతో మంది రాణిలు ఉన్నారు, బట్ ఒక ఆవిడ చాలా ప్రశస్తమైన ఆవిడ. ఆమె ఎవరు? షూలమీతి. ఈమెలాగా ఇంకెవరో ఉండలేరు. సొలొమోను ఆమె గురించి మాట్లాడేటప్పుడు ఆమె ఎంత చక్కగా ఉంటుందంటే, వాస్తవానికి ఆమె తప్ప మరెవరో కూడా నా ప్రత్యేకమైన ఛాంబర్లో రాని. సొలొమోను ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించిన విషయం. షూలమీతి అంటే సంఘం. ఈ ప్రజలు ఆయనకి ఎంతో ప్రతిష్ఠించబడిన వాళ్ళు. అక్కడ రాయబడి ఉంటే చాలా మాటలు, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. ఆయన అంటాడు, యాక్చువల్గా నువ్వు నల్లగా ఉన్నా నువ్వు వెంటనే ఎలా ఉన్నావు తెలుసా, సొలొమోను గుడారపు తెరల్లాగా తెల్లగా ఉన్నావయ్యా. నువ్వు వాటి తెరల్లాగా ఎంత తెల్లగా ఉన్నావమ్మా నువ్వు. దాని అర్థం ఏంటంటే, తన లోపల ప్రతిష్ఠించబడినటువంటి తన స్వభావం అంత చక్కగా ఉంటుంది. అది మనకు అర్థం అవ్వాలా. ప్రతిష్ఠించబడేది అంటే పరిశుద్ధత అనేది గోల్డ్ కదన్నా, అట్లా అనుకోడు. ఇక్కడ విషయం అంతా ఒకటే, మనం ఎప్పుడైతే ప్రభు యొక్క రక్తంలో కడగబడి మరి పవిత్రులుగా ఉంటామో అది పరిశుద్ధపరచబడడానికి దారి. ఒకరోజు ఖచ్చితంగా ఆమె సొలొమోనుతో కలిసి బంగారంలా మారుతుంది. గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో ఆయన మనల్ని ఎంతగా ఆయన కోరుకున్నాడు అనే విషయాన్ని మనకు అర్థం కావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి తన ప్రజల విషయంలో ఆయన ఎటువంటి పట్టింపు, కన్సర్న్ కలిగి ఉన్నాడని మనకు అర్థం అవ్వాలి. మనకు తెలుసు, మన పిల్లల్ని, మన తల్లిదండ్రులని ఎంతగానో ప్రేమిస్తాం, వాళ్ళ కోసం అన్ని సౌకర్యాలు చేస్తాం. కానీ ఏదో ఒక చోట వాళ్ళు అంటారు, ఇది నువ్వు చేయలేదయ్యా నాన్న, ఇది నా కోసం నువ్వు చేయలేకపోయావు అని చెప్తారు యాక్చువల్గా. ఎందుకంటే మనం అన్ని పక్కల మనం చూడలే, అన్ని పక్కల మనకు అర్థం కాలే. కానీ మన ప్రభు అట్లా కాదు, ఆయన అన్ని పక్కల చేసి ముగించాడు. అందుకని ఆయన మనల్ని పాపం నుంచి విమోచించడం మాత్రమే కాదు, పాప నియమం నుంచి మనల్ని చంపడం మాత్రమే కాదు, ఆయన మనల్ని ఈ లోకానికి సంబంధించిన వాళ్ళకి ఏమాత్రం ఉండకుండా నిమిత్తం ఆయన మనల్ని ప్రతిష్ఠించబడిన జనాంగంగా మనల్ని చేశాడు. నీ తొలిచొలి సంతానాన్ని నాకు నువ్వు ప్రతిష్ఠించాలా. అది ఎంత చక్కటి విషయం. అంతేకాదు, ఇంకొక క్వశ్చన్ చూసి మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. చూడండి, 1 కొరింథీ 1 అధ్యాయం 2వ వచనం చదువుతాం. చూడండి, అపోస్తలుడు పౌలు కొరింథీతో ఏం మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఆయన తన లెటర్లో ఏం రాయాలో ఆయన తెలుసు, బట్ కానీ ఆయన మొదలుపెట్టే విధానం చూడండి. వాళ్ళు పరిశుద్ధపరచబడడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారంట. పరిశుద్ధపరచబడడానికి, పరిశుద్ధులుగా ఉండటానికి. మన లైఫ్లో దేవుడికి ప్రత్యేకమైన జనాంగంగా క్రీస్తు యేసునందు మనకు అది దొరికింది. ఒక పెద్ద జనంతో కలవడం వలన అది మనకు దొరకల. క్రీస్తు యేసునందు మనకు దొరికింది.
చాలామంది మనల్ని అప్రూవల్ చేసినందునో లేదా ఒప్పుకున్నందునో మనం పరిశుద్ధులం కాదు. అది చాలామంది మనల్ని ఒప్పుకోలేదు కాబట్టి మనం పరిశుద్ధులు కాకపోలేదు. బైబిల్ చెప్తుంది, మీరు క్రీస్తు యేసునందు, ఇంక దేని విషయంలో కాదు, మీరు క్రీస్తు యేసునందు మీరు ఏమయ్యారు తెలుసా? పరిశుద్ధపరచబడ్డానికి పిలువబడ్డారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఆర్సిఎం చర్చ్ ఏమంటుందో తెలిసే, బతికున్నంత కాలం వాళ్ళని పరిశుద్ధులని పిలిచిద్దా? పిలవదు. వాళ్ళని ఏమంటారు తెలుసా? ఎప్పుడైతే చచ్చిపోతారో వెంటనే వాళ్ళకి ఒక బిరుదు తగిలిస్తారు. ఏంటది? సెయింట్ అని బిరుదు తగిలిస్తారు. ఎందుకంటే బతికున్న వాళ్ళందరిలో కూడా ఎవరు సెయింట్లు కాదు. ఎందుకంటే ఏదో ఒక తప్పులు ఉంటూనే ఉంటాయి. వాళ్ళ జ్ఞానం కరెక్టే కదా, ఒక మాటలో కదా, వాళ్ళ జ్ఞానం కరెక్టే. ఎందుకంటే ఏదో ఒక తప్పులు, కానీ నిజానికి వాళ్ళ జ్ఞానం లేకడానికి సర్వైంది కాదు. ఎందుకంటే ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని విశ్వసించకపోతే దానిలాగా నువ్వు ఎట్టవుతావు? యాక్చువల్గా ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని నువ్వు విశ్వసించి నువ్వు ఆపాదించుకోకపోతే దానిలాగా నువ్వు ఎట్టవుతావు? ఆయన నిన్ను పరిశుద్ధులుగా పిలిచాడు, లేదా పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డా అని చెప్పినప్పుడు నేను దాన్ని చూడగలిగి అంతే పరిశుద్ధి తగ్గట్టుగా నన్ను నేను ప్రభువుకి అప్పచెప్పుకుంటున్నప్పుడు తెలియకుండా నేను ఏమవుతాను తెలుసా? పరిశుద్ధుడు అనే రియాలిటీలోకి వస్తాను యాక్చువల్గా. కానీ ఆయన నాకు పరిశుద్ధత ఇవ్వలేదా? ఇచ్చాడు. ఆయనే నీకు పరిశుద్ధత అయ్యను అని రాసలేదా? ఆయనే నీకేమయ్యాడు? పరిశుద్ధత అయ్యాడు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ మిషన్ కాన్సెప్ట్ తప్పు. ఎందుకో తెలుసా? ఒకడు తన రియాలిటీలో బలహీనతగా ఉన్నంత మాత్రాన అతను పరిశుద్ధుడు కాక పోడు. ఈ విషయం గమనించారా? ఒకడు తన రియాలిటీలో తన అనుదిన జీవితంలో బలహీనుడు ఉన్నంత మాత్రాన దేవుడు తనకిచ్చిన ప్రతిష్ఠించబడిన ఆ ప్రతిష్టత, పరిశుద్ధత అతనిది కాకపోదు. ఇది దాని అర్థం, ఆ మాటకున్న అర్థం. క్రీస్తు యేసునందు. అందుకని పౌలు ధైర్యంగా, వీళ్ళు చాలా తప్పులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దేనికోసం పిలువబడ్డారు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు, పరిశుద్ధపరచబడడానికి పిలువబడ్డారు. ఎంత పెద్ద అండర్స్టాండింగ్ ఉంది ఆయనకి. మన లైఫ్లో చెప్పాలి, ప్రభువా నేను ఒకప్పుడు ఐగుప్తు కొలిమిలో ఉన్నాను ప్రభువా, లోకం యొక్క బాధ కింద ఉన్నాను, ఎందుకు జీవిస్తాను కూడా ఎరగాను ప్రభువా, దేనికోసం నా జీవితం కొనసాగించబడుతుందో దాని గురించి ఆలోచించడానికి సమయం అంతా లేనంత నేను బిజీగా ఉన్నాను ప్రభువా. కానీ మీరు నన్ను ప్రేమించారు, ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చారు. ఐగుప్తు తొలి సంతానాన్ని చంపినట్టే నన్ను కూడా చంపకుండా నా తొలి సంతానాన్ని నువ్వు ప్రతిష్ఠించబడిన జనాంగంగా చేసావు. న్యూ టెస్ట్మెంట్ ఏజ్లో కేవలం తొలిచూలు మాత్రమే కాదు, సంఘం మొత్తాన్ని నువ్వు ప్రతిష్ఠించబడిన ప్రజలుగా పిలిచావు ప్రభువా. నువ్వు కేవలం ఒక్క అర్పణ చేత నాకు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడే ప్రక్రియ చేసావు. అంతేకాదు ప్రభువా, నువ్వు గవిని వెలుపటికి తీసుకొచ్చి మతం అనే భక్తిలోంచి నన్ను ఏం చేసావంటే పరిశుద్ధపరిచావు ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, నువ్వు నన్ను నీ నామం చేత, నీ ఆత్మ చేత నన్ను పరిశుద్ధంగా ఉండడానికి కావాల్సిన పరిశుద్ధాత్మతో పరిశుద్ధపరచబడడానికి, కడగబడడానికి కావాల్సిన ఏర్పాటు చేసి 1 కొరింథీ 6వ అధ్యాయంలో మనం అది చూసాం. ఆయన యొక్క నామం చేత, ఆయన ఆత్మ చేత మనం కడగబడిన వారమే పరిశుద్ధపరచబడుతున్నాం. అంతేకాదు తండ్రి, క్రీస్తు యేసులో పరిశుద్ధులుగా ఉండడానికి, పరిశుద్ధపరచబడడానికి మీరు నన్ను పిలిచినందుకే నీకు వందనాలు తండ్రి. ఇది నేను కేవలం నాకున్న అర్హతను బట్టి నాకు ఇవ్వాల, కేవలం ఈ లోకం నుంచి నేను విడిపించడానికి, నీకు ప్రత్యేకమైన జనంగా ఉండడానికి నువ్వు నన్ను ఎంచుకొని ఏర్పాటు చేసుకున్నావు. దీనికి నేను ఏం చెల్లించగలను ప్రభువా, వందనాలు అని మనం చెప్దాం. ఇట్లాంటి మాటలతో ప్రభుని మనం ఆరాధన చేద్దాం. మనం లేచి నిలబడి కీర్తన పాడుతుండగా మన అర్పణ ప్రభు మన పాట పాడదాం. ఆ తర్వాత ఆరాధన ప్రవేశిద్దాం. పాట పాడేవాళ్ళం.